కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు జమ చేసింది. ప్రభుత్వ టీచర్లకు, పెన్షనర్లకు ఈ రాత్రికి జీతాలు పడే అవకాశం ఉంది. నిద్ర లేచేసరికి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడట్టు మెసేజ్లు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు జమ చేసింది. ప్రభుత్వ టీచర్లకు, పెన్షనర్లకు ఈ రాత్రికి జీతాలు పడే అవకాశం ఉంది. నిద్ర లేచేసరికే ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడ్డట్లుగా మెసేజ్లు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీల్లో ఒక హామీగా ఉన్న ఈ 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు అనే దానిపై ఈరోజు 1వ తారీఖే అకౌంట్లో జీతాలు పడడంతో ప్రభుత్వ ఉద్యోగుల స్పందన ఏ విధంగా ఉందో మనకు తెలియచేయడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగుల జీవితాల్లో ఆనందం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన దాదాపు 4.5 వరకు కూడా 1వ తేదీ జీతాన్ని మర్చిపోయినటువంటి ఏపీ ఉద్యోగులకు ఇవాళ ఒక పండగ రోజు అని చెప్పేసి ఏపీ ఉద్యోగులంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు ఇవాళ
తొలి రోజు అంటే నెల మొదటి రోజు అంటే 1వ తేదీనే జీతాలు పడినటువంటి పరిస్థితి మొన్నటి వరకు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంల వరకు కూడా 1వ తేదీ వస్తుందంటే అమ్మో 1వ తేదీ అన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఇప్పుడు అమ్మయ్య 1వ తేదీ అనేటటువంటి ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు అంటే కూటమి అధికారంలోకి వస్తే 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో చంద్రబాబు చెప్పడం కావచ్చు, కూటమి నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా ఇవాళే జీతాలు అకౌంట్లో జమ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇప్పటికే జీతాలు పడ్డాయి. ఒక్కొక్క శాఖకి ప్రస్తుతం జీతాలు పడుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి టీచర్లకు అలాగే పెన్షనర్లకి వీళ్ళిద్దరికీ మాత్రమే పెండింగ్ ఉంది. సో వాళ్ళకి కూడా ఇవాళ నైట్ లోపల పడిపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కొన్ని సాఫ్ట్వేర్ కావచ్చు, అంతేకాకుండా టెక్నికల్ సమస్యల కారణంగా వాళ్ళకి ఇంకా అకౌంట్లో జీతాలు జమ కానటువంటి పరిస్థితి. సో పెన్షనర్లకి అలాగే ప్రభుత్వ టీచర్లకి మాత్రం ఇవాళ నైట్ లోపల వాళ్ళకి జీతాలు పడేటువంటి అవకాశం ఉన్నాయి. ఉదయం నుంచి కూడా అంటే పోలీసు శాఖకు సంబంధించి ఉదయం 5:30-6 గంటలకి అంటే పోలీసులు నిద్రలేసి చూసేసరికి తమ మొబైల్లో జీతం పడ్డట్టు మెసేజ్ వచ్చింది. సో దాన్ని చూసి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీనికోసం దాదాపు 5,500 కోట్ల రూపాయల వరకు కూడా జీతాలకు అవసరమైనటువంటి నేపథ్యంలో 5,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే జీతాలు వేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఉద్యోగులంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక్కరోజే దాదాపు 10,000 కోట్ల రూపాయలను అటు సామాజిక పెన్షన్ల ద్వారా కావచ్చు, అంతేకాకుండా ఉద్యోగులకు జీతాల ద్వారా ప్రభుత్వం ఇవాళ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంటే వచ్చినటువంటి 2 వారాల్లోనే అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 వారాల్లోనే దాదాపు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి జీతాలు కావచ్చు, అంతేకాకుండా పెన్షన్లను పంపిణీ చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో కూటమికి ఓటేస్తారో వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఆయన నిర్వర్తించడం అని చెప్పేసి వైసీపీ ఏ విధంగా అయితే ప్రచారం చేసిందో ఆ ప్రచారాలన్నిటి కూడా తలకిందులు చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీతాలు 1వ తేదీనే వారి ఖాతాల్లో జమ చేయడం కావచ్చు, అంతేకాకుండా పెన్షన్లను ఇంటింటికి వెళ్ళి పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో పెన్షన్లు కూడా దాదాపు 90% తొలి రోజు పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఎస్పెషల్లీ డే 1 నుంచే పరిపాలన మీద ఫోకస్ పెడతామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం కావచ్చు, అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ప్రజలతోటి అంతేకాకుండా ఉద్యోగులతోటి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సో వాళ్ళకి అందాల్సినటువంటి వేతనాలు అంతేకాకుండా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పదాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఏకైక దృక్పథంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఇప్పటికే కూటమి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఉద్యోగులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1వ తేదీ జీతాలు అనే విషయం మర్చిపోయి చాలా రోజులైంది అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ మెసేజ్లు చూసిన తర్వాత ఓహో ప్రభుత్వం మారింది కాబట్టి జీతాలు పడుతున్నాయనేటువంటి సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే తొలి రోజు అంటే నెల ప్రారంభమైనటువంటి ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో భాగంగా ఆ సామాజిక పెన్షన్లు కావచ్చు, అంతేకాకుండా ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పరిపాలనాపరమైనటువంటి వేతనాల కింద 5,500 కోట్ల రూపాయలని ఇవాళ పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రభుత్వం మీద ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని అత్యధిక మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పడేందుకు అవకాశం కల్పించారో ఆ మాట ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేందుకు కూడా కూటమి సర్కారు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నదనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.